కేటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు బాపట్ల జిల్లా చుండూరు గ్రామంలో జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఇక్కుర్తి శ్రీనివాస్ మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మాట తప్పారని, మడం తిప్పారని విమర్శించారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, గుడేటి ఎల్లారెడ్డి, తమ్మ శివారెడ్డి, కుర్రి వెంకటరెడ్డి, కుర్రి శ్రీనివాసరావు, దేవరపల్లి అనిల్ కుమార్, శివరామమూర్తి, హనుమంతరావు, బోడయ్య, శివ బ్రహ్మారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 8 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ వారి న్యాయబద్ధమైనటువంటి కనీస వేతనం గురించి ధర్నాలు చేస్తుంటే వైసీపీ నిరంకుశ ప్రభుత్వం చాలా తీవ్రమైనగా దారుణంగా వారి మీద చర్యలు తీసుకొని వారి అంగన్వాడీ వ్యవస్థల్ని వాళ్ళు అడుగుతున్న న్యాయమైనటువంటి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలను వాళ్ళు కనీస వేతనాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ వేతనాలను ఇవ్వకుండా అంగన్వాడీ అసోసియేషన్ మీద దాడులు కూడా నిర్వహిస్తున్నారు. వారి ఆఫీసులను కూడా వేరే వాళ్ళ చేత ఇప్పుడు చేయిస్తున్నారు. ఈ అంగన్వాడీ అసోసియేషన్ అనేది చాలా మంచి కార్యక్రమంతో కూడినటువంటి సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి సంస్థ ఇది. వీళ్ళు ఎలాంటి అధికార పార్టీకి కానీ ప్రతిపక్షాలకు కానీ సంబంధం లేకుండా సేవా కార్యక్రమంతో మదర్ తెరీసా వారి సేవా కార్యక్రమంతో పిల్లలందరికీ కూడా సంపూర్ణంగా చేస్తున్నారు. వారి న్యాయబద్ధమైన కోరికలను మాత్రం వైసీపీ ప్రభుత్వం హరిస్తుంది. దీనికి జనసేన ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. త్వరలో గనక వారి వేతనాన్ని గనక పెంచకపోతే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. జనసేన టీడీపీ మద్దతుతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని కూడా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.